సేమ్ ఎలిమెంట్స్ ఇన్ ఈచ్ గ్రూప్. అంటే ప్రతి గ్రూప్ లోనూ కూడా అంటే సేమ్ నెంబర్స్ ఉంటాయి, సేమ్ లెటర్స్ ఉంటాయి. ప్రతి గ్రూప్ లోనూ కూడా అవే అక్షరాలు ఉంటాయి. అయితే సైక్లిక్ ఆర్డర్లో కూడా అలాగే చెప్పుకున్నాం. అయితే MNOP కానీ లేదా ABC కానీ DCA ఓకేనా, ఇవి సైక్లిక్ ఆర్డర్లో రిపీట్ అవుతుంటాయని చెప్పుకున్నాం కదా. క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ వస్తాయని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ సంబంధం ఉండదు. అయితే ABCD MNOP PQR ప్రతి సెట్లోనూ అవే ఉంటాయి. కానీ ఆర్డర్ వేరే సవ్యదిశలోనూ అపసవ్యదిశలోనూ ఉంటాయని ఏమి ఉండదు. మొత్తం మీద అవే ఉంటాయి అన్నమాట. ఆర్డర్ మారచ్చు. PQRS అనుకున్నాం అనుకోండి, మనం సైక్లిక్ ఆర్డర్లో PQRS అనుకున్నాం, మళ్ళీ QRSP, తర్వాత RSPQ, SPQR, మళ్ళీ PQRS. అదే అలాగే యాంటీ క్లాక్ వైజ్లో. కానీ ఇక్కడ అలా ఉండదు. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సంబంధం ఉండదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 4 చెప్పు 4 సెట్ చేయొచ్చు. అవునా? 1 2 3 4 ఇక్కడ చూడండి. MNOP PNMO అర్థమైంది. వెనకాల నుంచి ఎదురుకి వెళ్ళాడు. PO రావాలి, PONM రావాలి కదా. ఈరోజు సరి చూడండి. NOMP ఇక్కడ ONMP అంటే ఈ సెట్ మీరు అర్థం చేస్తే ఎలా ఉందా? ఒక ఆర్డర్లో లేవు, కానీ క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ లేవు. కానీ అవే లెటర్స్ ఉన్నాయి ప్రతి సెట్లోని కూడా. అవునా? క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ ఉన్నాయా? MNOP అన్నాం అనుకోండి, క్లాక్ వైజ్లో వస్తాయి కనుక NOPM రావాలి. ఎక్కడ వచ్చిందా NOPM? రాలేదు. యాంటీ క్లాక్ వైజ్లో అనుకోండి PONM రావాలి. ఎక్కడ వచ్చిందా? PONM. MNOP తీసుకున్నాం. క్లాక్ వైజ్లో అనుకోండి MNOP ఇక్కడ వచ్చింది. తర్వాత NOPM రావాలి. ఎక్కడ వచ్చిందా? NOPM రావాలి. రాలేదు. ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్లో చూద్దాం. MNOP అంటే ఇది క్లాక్ వైజ్లోనే వెళ్ళింది. క్లాక్ వైజ్లో మిగతా కూడా క్లాక్ వైజ్లోనే రావాలి. సరే వచ్చిందా? రాలేదు. కానీ 4 అక్షరాలే వాటి ఆర్డర్ మారుతూ వచ్చింది. రిపీట్ అవుతా ఉంది. 4 లెటర్స్ రిపీట్ అయ్యింది, కానీ వాటి యొక్క ఆర్డర్ చేంజ్ అయింది అంతే. సో ఆ విధంగా మనం ఈ సెట్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ రాసుకుంటూ BD dash DA dash DBC dash B dash DC. ఎప్పుడైనా మనం ఏం చేద్దాం, ఇది ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్లో కనిపించట్లేదు కదా, కనిపించట్లేదు కాబట్టి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉన్నాయి. సో 16ని 4 సెట్స్ 4 సెట్స్ చేద్దాం. 4 సెట్లు చేద్దాం. 1 2 3 4 4 గ్రూపులు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇది హోమోజీనియస్ ఏమో చూద్దాం. టైప్ 1 హోమోజీనియస్ అయితే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ పెట్టచ్చు, కానీ ఇక్కడ ఏ లేదు. హోమోజీనియస్ కాదు. హెటెరోజీనియస్ ఏమో చూద్దాం. ఏ ఉంది, నో మ్యాచ్ అవ్వట్లే. ఇక్కడ ఏ ఇక్కడ 4వ సెట్ తో కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సైక్లిక్ ఆర్డర్ ఏమో చూద్దాం. సైక్లిక్ ఆర్డర్ అంటే 4 లెటర్స్ ABCD అని 4 లెటర్స్ క్లాక్ వైజ్ లో కానీ యాంటీ క్లాక్ వైజ్ లో కానీ ఏమవ్వాలి, రొటేట్ అవ్వాలి. ఓకేనా? మరి ఇక్కడ ABCD అనుకున్నాం అనుకోండి, ఇక్కడ C అనుకున్నాం అనుకోండి, ACBD అని అవుతుంది కాదు, ACBD అని వస్తుంది. క్లాక్ వైజ్ లో ఉన్నాయా? లేవు. అయితే మీరు అర్థం చేస్తుంది, ఈ సెట్ లో ఏ ఉంది, BD, ఈ సెట్ లో DA
రెండు ఖాళీలు ఉన్నాయి. సిడి ఇక్కడ డిబిసి 3 అక్షరాలు ఉన్నాయి, ఒక ఖాళీ ఉంది. ఇక్కడ బిడిసి 3 అక్షరాలు ఉన్నాయి, ఒక ఖాళీ ఉంది. అంటే ఈ సెట్ ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బిడి అంటే ఈ సెట్ లో ఉన్న సి తీసుకొచ్చి ఈ సెట్ లో ఉన్న ఏ తీసుకెళ్ళి ఈ సెట్ లో, అంటే టైప్ 5 అన్నమాట. టైప్ 5 ఒక ఆర్డర్ లో లేవు, మొత్తం అవే అక్షరం అంటే తెలుస్తుంది. అవునా? సో అలాగే ఇక్కడ ఏ అక్షరం లేదైతే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇందులో బి లేదు, సి లేదు. మరి ఇక్కడ బి పెట్టి ఇక్కడ సి పెట్టాలా, ఇక్కడ సి పెట్టి ఇక్కడ బి పెట్టాలా? అదే అన్నమాట. ఇక్కడ మళ్ళీ అందులో కలర్ చూద్దాం. ఈ సెట్ దీని ప్రకారం మనకి ఈజీగా దొరికిపోతుంది. ఇక్కడ ఏం ఉండాలి? ఏ ఉండాలి. అంటే దీని ప్రకారం ఫస్ట్ లెటర్ సి, చివరి అక్షరం ఏ ఉండాలి? ఫస్ట్ లెటర్ సి, ఫస్ట్ లెటర్ సి, చివరి అక్షరం ఏ. అందరూ ఎక్కడ ఉన్నాయి చెప్పండి. అలాగా ఫోర్త్ లెటర్ కూడా ఏ ఉండాలి? ఫోర్త్ లెటర్ ఏ పెట్టాము, అది కూడా సరిపోయింది. అంటే ఇక్కడ ఏం పెట్టాలన్నమాట? సి బి. దిస్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా?